ఈ రోజు నుండి సంస్కృత మహాభారతాన్ని వ్యాస మహర్షి చేత ఈ లోకానికి అందించబడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఇతిహాసం మహాభారతాన్ని అందించడం జరుగుతూ ఉంది. ముందుగా సంస్కృత భారతంలో మంగళాచరణం చేస్తారు. దాన్ని మనం ఇప్పుడు ముందుగా చూద్దాం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ముందుగా ఈ మహాభారతాన్ని ప్రారంభం చేస్తూ మానవులందరి యొక్క మనస్సుల్లో నిలిచినటువంటి నారాయణునికి, అలాగే నరోత్తమునికి, సరస్వతీదేవికి, వ్యాసునికి నమస్కరించి ఈ జయం అనేటువంటి పేరు కలిగినటువంటి మహాభారతాన్ని చెప్పాలి, వినాలి అని మనకి ముందుగా ఈ మంగళాచరణం ఉంటుంది. మరి వ్యాసుని గురించి చెప్పేటప్పుడు ఒక శ్లోకాన్ని చెప్తారు వ్యాసుని యొక్క పరిచయానికి. అదేమిటో కూడా చూద్దాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వశిష్ఠునికి మునిమనవుడు. వ్యాసం వశిష్ఠ నప్తారం అంటే వశిష్ఠునికి మునిమనవుడు. శక్తి మహర్షి యొక్క మనవుడు, పరాశర మహర్షి యొక్క కుమారుడు, శుక మహర్షికి తండ్రి, నిర్మలమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, తపోధరుడు అయినటువంటి వ్యాస మహర్షికి నమస్కారం అని ఆ వ్యాసునికి నమస్కారం చేసి మనం ఈ గ్రంథాన్ని ప్రారంభం చేస్తున్నాం ఈ రోజు నుండి. మహాభారతం మానవ జీవిత మహేతిహాసం. ఎందుకని అనంటే ఒక మానవుడు సంపూర్ణమైనటువంటి మానవుడిగా జీవించాలంటే, ఉత్తమోత్తమైనటువంటి మానవుడిగా జీవించాలంటే ఈ మహాభారతం అతడికి ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక దీన్ని మహాభారతాన్ని మానవ జీవిత మహేతిహాసం అన్నారు. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా తన దైనందిన జీవితాన్ని ధర్మబద్ధంగా ఉన్నతోన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి, జన్మ సార్థక్యానికి హేతువైనటువంటి మోక్షాన్ని, జన్మరాహిత్యాన్ని పొందడానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి విషయాలు, వాటిని ఆచరించేటువంటి విధి విధానాలు, అన్ని ఉపాయాలు, అన్ని రకాలైనటువంటి మెళుకువల్ని ఎంతో చక్కగా, వివరంగా, సంపూర్ణంగా తెలియజేసినటువంటి సమగ్రమైనటువంటి గ్రంథరాజ్యం ఈ మహాభారతం. ఈ విషయాన్ని మహాభారతంలోనే రెండు సందర్భాల్లో ప్రతిజ్ఞాపూర్వకంగా వ్యాస మహర్షి తెలియజేశాడు. ఏమని చెప్తున్నాడు? ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర యజ్ఞే హాస్తి న తత్క్వచిత్. ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర యజ్ఞే హాస్తి న తత్క్వచిత్ అని. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటువంటివి చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. ఈ 4 పురుషార్థాలకి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విషయాలు కూడా ఇందులో ఏమున్నాయో, ఈ మహాభారతంలో ఏమున్నాయో అవే ఇతరత్ర ఏ గ్రంథాల్లోనైనా ఉన్నాయి. ఇందులో లేనివి ఇక ఏ గ్రంథంలో కూడా లేవు అనేటువంటిది ఇక్కడ ప్రతిజ్ఞ. అంటే మానవుడికి పురుషార్థాలు ఉన్నాయి, ధర్మ, అర్థ, కామ, మోక్ష. దీనికి సంబంధించి మనం ఏమైనా తెలుసుకోవాలంటే ఇక ఏ గ్రంథాన్ని పట్టుకోవాల్సిన పనిలే, మహాభారతాన్ని పట్టుకుంటే సార్. ఎందుకని అంటే మహాభారతంలోనే సర్వసంపూర్ణంగా ఉన్నాయి. సాధారణంగా మనం కనుక కూరగాయలు కావాలంటే కూరగాయల మార్కెట్కి పోతాం, కిరాణా సామాను కావాలంటే కిరాణా కొట్టుకు పోతాం,
ఫ్యాన్సీ వస్తువులు కావాలంటే ఫ్యాన్సీ షాపుకి పోతాం, బట్టలు కావాలంటే బట్టలు కొట్టుకు వెళ్తాం, బంగారం కావాలంటే బంగారం షాప్కి వెళ్తాం. కానీ సూపర్ మార్కెట్లు ఉంటాయి, ఆ మార్కెట్ దగ్గర పోతే అన్నీ ఉంటాయి, అన్నీ తెచ్చుకోవచ్చు. అలా సూపర్ మార్కెట్ లాంటిది మహాభారతం. ఇందులో లేనట్టు లేదు, ఇందులో లేని ఎందులోనూ లేదు. అదే మహాభారతంలో మనకి చెప్పినటువంటి ఈ ప్రతిజ్ఞ. మరి ఈ ధర్మ అర్థ కామ మోక్ష అనేటువంటి 4 పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో, ఈ 4 మానవుడికి పురుషార్థం అని అంటే తప్పనిసరిగా నువ్వు నిర్వర్తించవలసినటువంటివి అని. అయితే ప్రతి వ్యక్తి కూడా ఇందులో 2 పురుషార్థాలను మాత్రం సాధిస్తాడు. అవేమిటంటే మొదటి ధర్మాన్ని, వెనకున్న మోక్షాన్ని వదిలిపెట్టి అర్ధకామాన్ని. అర్థం అంటే డబ్బు సంపాదించడం, కామం అంటే కోరికలు తీర్చుకోవడం. ఈ డబ్బు సంపాదించడము, కోరికలు తీర్చుకోవడము ప్రతివాడు చేస్తాడు. ఎవరికి ఏ గ్రంథము, ఏ శాస్త్రము, ఏ పెద్దలు చెప్పక్కర్లా, వాళ్ళకి పుట్టుకతోటే ఈ లక్షణాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అందుకని ఈ అర్థకామాలు ఏవైతే ఉన్నాయో ఇవే సర్వస్వంగా భావించి ఇదే నాకు ప్రధానం అని అనుకొని వీటిలోనే నిరంతరము మునిగిపోయి నీతి, న్యాయం, ధర్మం అనేటువంటి విషయాలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా జీవితాలను వెళ్ళదీసేటువంటి వాళ్ళు, ఈ లభించినటువంటి అపురూపమైనటువంటి దుర్లభమైనటువంటి మానవ జన్మని వృధా చేసుకునేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతమందో ఉన్నారు. అలా ఎవరైతే అర్థకామాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి మిగిలినటువంటి ధర్మాన్ని, మోక్షాన్ని ఎవరైతే పట్టించుకోకుండా జీవితాన్ని గడుపుతారో వాళ్ళంతా వాళ్ళ జీవితాలను వ్యర్థం చేసుకున్నటువంటి వాళ్ళు. ఈ లభించినటువంటి మానవ జన్మని అనవసరంగా వ్యర్థం చేసుకున్నటువంటి వాళ్ళు. భగవంతుడు ఎందుకోసమైతే ఈ జన్మనిచ్చాడో దానికి ఉపయోగించుకోకుండా వ్యర్థం చేసుకున్నటువంటి వాడు. అలా కాకుండా ధర్మం తప్పకుండా అర్థకామాలను సాధించుకుంటూ, అంటే డబ్బు సంపాదించిన, కోరికలు తీర్చుకున్న, ధర్మం అనేటువంటి తప్పకుండా ఎవరైతే అలా నిరంతరము కూడా ఆ ధర్మ మార్గాన నడుస్తూ ఈ అర్థకామాలను తీర్చుకుని మోక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. జీవితం సార్థక్యత కలగాలి అంటే మోక్షం కలగాలి అనేటువంటి భావనతో ఆ మోక్షం కోసం ఎవరైతే పరితపిస్తారో, ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే మానవ జన్మని సార్థకం చేసుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి అర్థకామాలు తప్పనిసరిగా అవసరమే, కానీ ధర్మం తప్పకుండా ఉండాలి. అంతటితో ఆగకూడదు, మోక్షాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. అలా ఎవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఈ మానవ జన్మను సార్థకం చేసుకున్నటువంటి వాళ్ళు, మిగిలినటువంటి వాళ్ళంతా నిరర్థకం చేసుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇలా ఎవరైతే మన జన్మని సార్థకం చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి ఈ ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటువంటి 4 విషయాలకి సంబంధించినటువంటి సమాచారం వాళ్ళకి కావాలి. దీనికి సంబంధించినటువంటి జ్ఞానం వాళ్ళకి కావాలి. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఈ జ్ఞానాన్ని పరిపూర్ణంగా, సంపూర్ణంగా అందించేటువంటిది ఈ మహాభారతం. అందుకని ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ భరతర్షభ అని అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 4 పురుషార్థాలకు సంబంధించినటువంటి జ్ఞానం అంతా ఇందులో ఉంది. కాబట్టి దీన్ని గ్రహించి మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి అని ప్రతిజ్ఞాపూర్వకంగా వ్యాస మహర్షి ఈ మహాభారతంలో మనకి చెప్పడం జరిగింది. ఈ విధంగా మహాభారతం అనేటువంటిది మానవుడికి అంధకారంలో కరదీపికలాగా పనిచేస్తుంది. కరదీపిక అంటే చేతిలో ఉన్నటువంటి దీపం. చీకట్లో ఉన్నప్పుడు మనకి దీపం కావాలి, ఆ దీపం నీ చేతిలోనే ఉందనుకోండి, ఇక నీకేం ఇబ్బంది లేదు. కనుక చేతిలో ఉన్నటువంటి దీపంలాగా మహాభారతం పనిచేస్తుంది. అందుకే వ్యాస మహర్షి ప్రతిజ్ఞ చేస్తూ ఈ మాట కూడా అంటున్నారు. అజ్ఞాన తిమిరాంధస్య లోకస్య తు విచేష్టతః జ్ఞానాంజన శలాకాభిః నేత్రోన్మీలిన కారకం అని. లోకంలో మానవులు అజ్ఞానం అనేటువంటి చీకటి వల్ల గుడ్డివాళ్ళై దారి కానక, దారి తెలుసుకోలేక తిరుగాడుతూ ఉంటే వాళ్ళకి జ్ఞానం అనేటువంటి దీపాన్ని చూపించి నేత్ర దృష్టిని ప్రసాదించేటువంటిది మహాభారతం అని వ్యాస భగవానుడు ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి మహాభారతం అనేటువంటిది మానవ జీవన గమనంలో ఒక కరదీపిక, చేతిలో ఉన్నటువంటి దీపం.
రాయి మీద పెట్టి గిట్టు గీస్తారు. అప్పుడే అది నాణ్యమైందా కాదా అని తెలుస్తుంది. అదే ప్రకారంగా మనం కనుక ఇది ధర్మమా ధర్మం కాదా అధర్మమా అని మనం కనుక తెలుసుకోవాలంటే మనకు ఒక గిట్ రాయి కావాలి. ఆ గిట్ రాయే మహాభారతం. ఈ మహాభారతం నుంచే ఇది ధర్మమా ధర్మం కాదా అని తెలుసుకోవడానికి వీలవుతుంది. అలానే మనకి కర్తవ్యాన్ని ఉపదేశించేటువంటి ఉత్తమోత్తమైనటువంటి గురువు మహాభారతం. ఇదిగో ఇది నువ్వు చేయవలసింది, ఇది నువ్వు చేయకూడదు అని చెప్పేటువంటి గురువు మనకి మహాభారతం. అలాగే నిరాశకు లోను కాకుండా మనిషి బ్రతకటానికి ఒక వరవడి ఈ మహాభారతం. అదుపులేనటువంటి ఆశల్ని, అలవిమాలినటువంటి కోరికల్ని తెగనరికేటువంటి ఒక కత్తి కొడవలి ఈ మహాభారతం. తనను తాను సజీవమైనటువంటి శిల్పంగా మలుసుకోవడానికి ఒక ఉలి ఈ మహాభారతం. కనుక ఈ మహాభారతం అనేటువంటిది ఇన్ని విధాలుగా మానవుడికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం కనుక ముందు తెలుసుకుంటే మహాభారతాన్ని మనం ఎట్లాగైనా సరే వినాలి, దాన్ని గ్రహించాలి, తెలుసుకోవాలి, మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనేటువంటి అభిప్రాయం మనకి కలుగుతుంది. అంతేకాకుండా ఇది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ అని చెప్పారు. ఇందులో ఉన్నటువంటిదే ఎందులోనైనా ఉంది, ఇందులో లేదు ఎందులోనూ లేదు అని. ఇలా ప్రతిజ్ఞ చేయటం వల్ల ఈ ఒక్క మహాభారతాన్ని కనుక కూలంకషంగా తెలుసుకున్నట్లయితే, చక్కగా అధ్యయనం చేసినట్లయితే, సందేహాలు లేకుండా కనుక మనం గ్రహించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి జ్ఞానం సిద్ధించినట్టే. సర్వశాస్త్రాల సమగ్ర సారం సంపూర్ణంగా మనకు అందినట్లే. అందుకే మహాభారతం యొక్క మహిమను వర్ణిస్తూ వ్యాస భగవానుడు ఏమంటున్నాడంటే, యో విద్యా చతురో వేదాన్ సాంగోపనిషోద్విజః సదాఖ్యానమిదం విద్వాన్ నైన సస్యాద్విచక్షణః అన్నారు. అంటే ఉపనిషత్తులతో సహా చతుర్వేద వేదాంగాలు, ఉపనిషత్తులతో సహా వేదాలు, 4 వేదాలు, వేదాంగాలు సంపూర్ణంగా తెలిసినటువంటి పండితుడైనప్పటికీ కూడా ఈ మహాభారతాన్ని గురించి కనుక తెలుసుకోకపోతే అతడు శ్రేష్ఠుడైనటువంటి విద్వాంసుడిగా పరిగణించబడడు. ఎన్ని శాస్త్రాలు తెలిసినా, ఎన్ని వేదాలు తెలిసినా, ఎన్ని ఉపనిషత్తులు తెలిసినా, ఎంత జ్ఞానంతో ఉన్నా మహాభారతం కనుక తెలియకపోయినట్లయితే అతడు గొప్ప విద్వాంసుడు అని చెప్పడానికి వీలు లేదు అని ప్రతిజ్ఞ చేసి చెప్తున్నారు వ్యాస మహర్షి. కనుక ప్రతి మానవుడు కూడా ఈ మహాభారత ఇతిహాసాన్ని తెలుసుకొని తీరాలి. అటువంటిది ఈ గ్రంథం. సరే, ఇంతకీ ఈ మహాభారతానికి ఈ గ్రంథకర్త ఎవరు? ఇంతకుముందే చెప్పుకున్నాం, వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించినటువంటి వాడు వ్యాస మహర్షి అని. అయితే ఆయన యొక్క గొప్పతనం ఏమిటి, ఆయన యొక్క ప్రత్యేకత ఏమిటి? సర్వధర్మాలకి నిలయమై పంచమ వేదం, ఇది దీన్ని మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. 4 వేదాలు ఉంటాయి, 5వ వేదం అని అంటారు. ఈ పంచమ వేదంగా పరిగణించబడినటువంటి ఇటువంటి మహాభారత గ్రంథాన్ని లోకానికి అందించినటువంటి మహామహితాత్ముడు, మహర్షుల్లో సుప్రసిద్ధుడు, 18 పురాణాలు 18 పురాణాల యొక్క గ్రంథకర్త, సామాన్య మానవులకి సైతం భగవంతుడి మీద భక్తిని కలిగించడానికి భగవంతుని యొక్క అవతార మహాత్యాలతో, భక్తుల యొక్క చరిత్రలతో భాగవత మహాగ్రంథాన్ని రచించి మనకు అందించినటువంటి మహానుభావుడు, ఉపనిషత్తుల యొక్క సారము, బ్రహ్మ విద్య ప్రతిపాదితము, యోగ శాస్త్రము అయినటువంటి భగవద్గీతని ఈ మహాభారత మధ్యంలోనే మనకు అందించినటువంటి పరమ జ్ఞానస్వరూపుడు, అత్యున్నత సాధకులైనటువంటి వాడు, పండితులైనటువంటి వాడు, జిజ్ఞాసులైనటువంటి వాడు, మహాత్ములైనటువంటి వాళ్ళ యొక్క సర్వ సందేహాలు తీర్చడం కోసమని, వాళ్ళ సందేహాలన్నీ సంపూర్ణంగా నివృత్తి చేయడం కోసం అద్భుతమైనటువంటి బ్రహ్మసూత్రాల్ని రచించినటువంటి ప్రజ్ఞా దురంధరుడు, ఒక్కటిగా ఉన్నటువంటి వేద మంత్రాల్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం అని 4 వేదాలుగా విభాగం చేసి ఆ 4 వేదాలుగా వాటిని లోకంలో ప్రచారం గావించినటువంటి ప్రతిభాశాలి ఈ వేదవ్యాస మహర్షి. ఆయనే ఈ మహాభారత గ్రంథానికి కర్త. ద్వైపాయనం అనేటువంటి హ్రదంలో పుట్టాడు ఆయన, అందుకని ఆయనకి ద్వైపాయనుడి పేరు. ద్వైపాయనం అనేటువంటి ఒక చిన్న
నది కూడా కాదు, చిన్న కాలువ లాంటిది. ఆ ద్వైపాయనం అనేటువంటి హ్రదం అందులో పుట్టాడు కనుక ఆయనకి ద్వైపాయనుడు అని పేరు. నల్లగా ఉంటాడు కనుక ఆయన కృష్ణ ద్వైపాయనుడు అన్నారు. సత్యవతి కుమారుడు కనుక సాత్యవతేయుడు అన్నారు. పరాశరుడు కుమారుడు కనుక పారాశర్యుడు అన్నారు. 4 వేదాలని విభాగించాడు కనుక వేదవ్యాసుడు అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా అనేక పేర్లతో ఈ మహాత్ముడు పిలువబడుతూ ఉంటాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణించడం మానవ మాత్రులకి సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఆయన సర్వధర్మ స్వరూపుడు, ఆగత అనాగత జ్ఞానం కలిగినటువంటి వాడు. అంటే భూత భవిష్యత్ వర్తమానాల యొక్క జ్ఞానమంతా ఆయన కర్తలామలకే. త్రికాలవేది, సూక్ష్మదర్శి, లోక కళ్యాణం కోసం సామాన్య మానవులకి భక్తి మార్గాన్ని, అలాగే మోక్షార్థులైనటువంటి వారికి మోక్ష మార్గాన్ని చూపించినటువంటి దయానిధి, సంజయుడికి దివ్య దృష్టిని ప్రసాదించినటువంటి అమోఘమైనటువంటి దైవశక్తి సంపన్నుడు, సంస్కృత భాషలో ఉన్నటువంటి పదాల చేత అందంగా నాట్యం చేయించగలిగినటువంటి కళాకారుడు, మనస్సులో ఉన్నటువంటి భావాలని వివిధమైనటువంటి రూపాలతో వర్ణాలతో అద్భుతంగా చిత్రించగలిగినటువంటి నైపుణ్యం గల చిత్రకారుడు, బహు కఠినతరమైనటువంటి వేదాంత రహస్యాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా, హృదయానికి హత్తుకునే విధంగా కథలుగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటువంటి కథలుగా అందించినటువంటి ప్రతిభాశాలి, పరమ వైరాగ్యమూర్తి అయినటువంటి శ్రీ శుకునితో పాటు తన కుమారుడైనటువంటి శుకునితో పాటు అనేక మంది శిష్యులకి వేదాంగాలు బోధించినటువంటి పరమ గురువు, ఆచార్య శ్రేష్ఠుడు, సాక్షాత్తు నారాయణాంశ సంభూతుడు, సర్వజ్ఞుడు, మేధాసంపన్నుడైనటువంటి వాడు ఈ వ్యాస మహర్షి. ఇదంతా ఆయన గురించి చెప్పడానికి ఏం చెప్పాలంటే ఆవగింజంత కూడా లేదు. ఆయన అంత గొప్పవాడు. అందుకే వ్యాస మహర్షిని ఏమంటారంటే సరస్వతి ఆవాసం అని అంటారు. అంటే వ్యాసుడు సరస్వతీదేవి నిలయం అది. సరస్వతి అని అంటే చదువుల తల్లి సరస్వతి. అంటే ఇక ఆ వ్యాసుడు సరస్వతీదేవి నిలయమేనంట. ఎందుకనంటే ఇతర దేశాల వాళ్ళు కని విని ఎరుగనటువంటి ధర్మ అర్థ కామ రహస్యాల్ని, వేదార్థాలని, వీటన్నింటినీ వివరించేటువంటి కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండల్ని, అలాగే రకరకాలైనటువంటి విద్యలకి సంబంధించినటువంటి ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వ వేదాలని అన్ని దేశాల, అన్ని కాలాల, అన్ని మతాల, అన్ని వర్ణాల, అన్ని వర్గాల ప్రజలకి చెందినటువంటి సర్వ మానవాళి ధర్మబద్ధంగా జీవించడానికి, జీవిత పరమార్థమైనటువంటి మోక్షాన్ని సాధించడానికి కావలసినటువంటి వర్ణాశ్రమ ధర్మక్రమాల్ని, గృహస్థుడు నెరవేర్చవలసినటువంటి విద్యుక్త ధర్మ కర్మల్ని, స్త్రీ ధర్మాల్ని, రాజధర్మాల్ని, మోక్ష ధర్మాల్ని, అనేకమైనటువంటి జ్ఞాన రహస్యాల్ని, విజ్ఞాన విశేషాల్ని తన యొక్క యోగశక్తి చేత ప్రత్యక్షం చేసుకొని మహాభారతం ద్వారా, ఈ అద్భుతమైనటువంటి ఇతిహాసం ద్వారా లోకానికి అందించినటువంటి ప్రజ్ఞాశాలి భగవాన్ శ్రీ వేదవ్యాస మహర్షి. మరి అటువంటి వేదవ్యాస మహర్షి ద్వారా ఈ గ్రంథం ఎలా ఆవిర్భవించింది, ఈ గ్రంథం మనకి భారతదేశంలో ఉన్నటువంటి మానవులందరికీ అందుబాటులోకి రావడానికి ఏమిటి, ఎలా జరిగింది ఈ గ్రంథం యొక్క ఆవిర్భావం అని అంటే, ప్రారంభంలో వేదమంత్రాలన్నీ కుప్పలు తెప్పలుగా ఒక్కటిగా ఉన్నాయి ఈ యుగాలన్నిటికీ ముందు. అయితే ఇలా కుప్పలు తెప్పలుగా వేదమంత్రాలన్నీ కూడా ఒక్కటిగా ఉంటే, ఎందుకంటే కోట్లాది మంత్రాలు, ఈ మంత్రాలన్నీ ఒక్కటిగా ఉంటే ఆయా యుగాల్లో ఉన్నటువంటి మానవులు, కృతయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ ఆ యుగాల్లో ఉన్నటువంటి మానవుల యొక్క ఆయుర్దాయం 1000 సంవత్సరాలు ఉండేది. అలా 1000 సంవత్సరాలు ఉండేది కనుక వాళ్ళు ఈ వేద మంత్రాలను తెలుసుకోవడానికి, వాటిని అధ్యయనం చేయడానికి కావలసినటువంటి సమయం వాళ్ళకి బాగా దొరికింది. అంతేకాకుండా ఈ వేద మంత్రాలను అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి బుద్ధి, తెలివితేటలు కూడా వాళ్ళకు ఉన్నాయి. అందువల్ల వాళ్ళు చక్కగా ఈ వేద మంత్రాలని అవగాహన చేసుకున్నారు, వాళ్ళ జీవితాలను సార్థకం చేసుకున్నారు కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ. కానీ ద్వాపరయుగం వచ్చినప్పటికల్లా మానవుడి యొక్క ఆయుర్దాయం 200 సంవత్సరాలకు కుదించబడింది. కలియుగం వచ్చినప్పటికల్లా మానవుడి ఆయుర్దాయం 100 సంవత్సరాలే. మరి 100 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు ఆ బ్రహ్మచారిగా యువకుడుగా ఉంటాడు. ఆ యువకుడుగా ఉన్నప్పుడు
మరి పొట్టపుట్టి కోసం నేర్చుకునేటువంటి విద్యలతో పాటు మరి వేదాంగ రహస్యాలు నేర్చుకోవాలంటే అతనికి సమయం ఎక్కడుంది? సమయం లేదు. అంతేకాకుండా ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులు అల్పాయుష్కులే కాదు, అల్పజ్ఞానులు కూడా. ఒక్క వేద మంత్రాన్ని కూడా అర్థం చేసుకోవాలంటే సాధ్యం కానటువంటి బుద్ధి వాళ్ళది, తెలివి అటువంటిది, అల్పజ్ఞానం. అల్పాయుష్కులు, అల్పజ్ఞానం. కాబట్టి బుద్ధి వికాసం అనేటువంటిది లేకుండా పరిమితమైనటువంటి బుద్ధి ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు వేద మంత్రాలని, అందులో ఉన్నటువంటి భావాలని, అర్థాలని తెలుసుకోలేరు. కాబట్టి ఈ కలియుగ మానవుల యొక్క సౌకర్యార్థమే కలియుగానికి ముందే ద్వాపరయుగం చివరిలో వ్యాస మహర్షి ఒక్కటిగా ఉన్నటువంటి ఈ వేద మంత్రాలన్నింటినీ కూడా 4గా విభాగం చేశాడు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఈ 4 వేదాలని కూడా ఆయన 4గా విభాగించి, 4 వేదాలుగా విభాగించి వేద మంత్రాలని తన శిష్యులైనటువంటి పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనే వాళ్ళకి వరుసగా ఈ 4 ఇచ్చి, ఋగ్వేదమేమో పైలుడికి, యజుర్వేదమేమో వైశంపాయనుడికి, సామవేదమేమో సుమంతుడికి, అథర్వవేదమేమో జైమినికి. ఈ ప్రకారంగా 4కి 4 వేదాలు పంచి వాళ్ళ చేత లోకంలో ప్రచారం చేయించే లోకానికి అందించడం జరిగింది ద్వాపరయుగంలోది. ఆ ప్రకారంగా సర్వ మానవాళికి కూడా, సమస్తమైనటువంటి మానవులకి వేద విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ ఆయనలో ఏదో వెలితి. ఎందుకనంటే ఈ ద్వాపరయుగం చివరిలోకి వచ్చినప్పటికే 200 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది. 150, 120, 130, 110, 100 సంవత్సరాల్లోకి వచ్చేసింది వాళ్ళ ఆయుర్దాయం. కాబట్టి ఈ వేద మంత్రాలని అంటే 4గా విభాగం చేసినా వీటిని కూడా తెలుసుకోవడానికి వాళ్ళకి తెలివితేటలు లేవు. పైగా రాబోయేటువంటి తరాలు, కలియుగంలో ఉన్నటువంటి మానవులు అసలు తెలుసుకోలేరు. అందుకని ఏం చేయాలని లోపల ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఏదో కొరతగా ఉంది, ఏదో వెలితిగా ఉంది, ఏదో అసంతృప్తిగా ఉంది. ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో మునిగిపోయి వేద విజ్ఞానాన్ని పట్టించుకోకుండా జీవితాల్ని దుఃఖభాజనం చేసుకొని, జీవితాల్ని వ్యర్థం చేసుకునేటువంటి ఈ మానవులకి, ఈ సామాన్యులకి ఈ జ్ఞానం ఎట్లా అందించాలి, ఏ ప్రకారంగా వీళ్ళు కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు అనేటువంటి తపన, అనేటువంటి ఆరాటన, ఇవన్నీ కూడా ఆయనలో కలుగుతూ ఉంటాయి. దాంతో ఆయన ఏం చేశాడంటే ఇక ఈ ఆరాటాన్ని తీర్చుకోవడం కోసం బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. అలా తపస్సు చేసిన తర్వాత ఆయన తపస్సుకి ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మదేవుడు. అయ్యి ఆయనకి మార్గనిర్దేశనం చేశాడు. అయ్యా ఇలా చేసుకో అని చెప్పి ఆయనకు మార్గాన్ని చెప్పేశాడు బ్రహ్మదేవుడు. అలా బ్రహ్మదేవుడి చేత అనుజ్ఞాతుడైనటువంటి వ్యాస మహర్షి వేదాలు, వేదాంగాలు, వేదాలకి అంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి తత్వ రహస్యాల్ని, వివిధ శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాల్లో చెప్పబడినటువంటి అదే అనేకమైనటువంటి కథల్ని, సంఘటనల్ని, ఉపాఖ్యానాల్ని, భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాల్ని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 వర్ణాల వారికి విధించబడినటువంటి విద్యుక్త ధర్మ కర్మల్ని, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనేటువంటి 4 ఆశ్రమాల వారి యొక్క ధర్మాల్ని, విధుల్ని, కృత, త్రేత, ద్వాపర, కలి అనేటువంటి 4 యుగాల్లో ఉన్నటువంటి రాజవంశాలని, మహర్షుల యొక్క చరిత్రల్ని, అలాగే పృథ్వీ అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, దేశాలు, నదులు, సముద్రాలు, పర్వతాలు, పవిత్రమైనటువంటి తీర్థాలు, ఇవన్నింటినీ గురించి వాటి యొక్క వర్ణనల్ని, ఇక దేవతలు, మనుష్యులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గరుడులు, సిద్ధ, సాధ్య, విద్యాధర, పన్నగులు మొదలైనటువంటి వేర్వేరు యోగులందు వీళ్ళందరూ ఎందుకు జన్మిస్తున్నారు అనేటువంటి యొక్క కారణాలని, ఇంకా కురువంశం యొక్క విస్తరణ క్రమాన్ని, బ్రహ్మాది దేవతల చేత, నారదాది మహర్షుల చేత పూజించబడేటువంటి శ్రీకృష్ణు యొక్క మహాత్యాన్ని, పాండవాది మహావీరుల యొక్క గుణగణాలని, వాళ్ళ యొక్క సత్యపరాయణతని, దుర్యోధనాది దుష్ట చతుష్టయం యొక్క దురాచారాలని, దుర్మార్గాల్ని, గాంధారీదేవి యొక్క ధర్మశీలతని, కుంతీదేవి యొక్క ధైర్యాన్ని, సౌశీల్యతని,
ద్రౌపదీదేవి యొక్క అసామాన్యమైనటువంటి పాతివ్రత్య మహాత్యాన్ని, విదురుని యొక్క ప్రజ్ఞా పాఠవాల్ని, ధృతరాష్ట్రుని యొక్క కౌటిల్యాన్ని తన వాగ్దర్పణం ఏర్పడే విధంగా సర్వలక్షణ శోభితంగా సర్వధర్మ నిలయంగా ఈ మహాభారత ఇతిహాసాన్ని అందించడం జరిగింది. దీన్నే సింపుల్గా నన్నయ్య గారు ఒక మాట చెప్పారు. చతుర్వేద వేదాంత అభిప్రాయాలు, చతుర్వర్గ వర్గాలు, వంద మందుల కథలు, ఇతిహాసాలు, చతుర్యుగ మహర్షి రాజవంశ చరిత్రలు, చతుర్ముఖ ప్రముఖ నిఖిల సురముని గణ పూజితులైనటువంటి శ్రీకృష్ణుని మహాత్యము, పాండవాది మహావీరుల యొక్క గుణగణములు తన వాగ్దర్పణం ఏర్పడే విధంగా ధర్మతత్వజ్ఞులేమో ధర్మశాస్త్రమని, ఆధ్యాత్మికులేమో వేదాంతమని, ఐతిహాసికులేమో ఇతిహాసమని, పౌరాణికులేమో బహుపురాణ సముచ్చయమని, లాక్షణికులేమో సర్వలక్ష సంగ్రహమని, నీతి విచక్షణులేమో నీతి శాస్త్రమని, కవివృషములేమో మహాకావ్యమని ప్రశంసించబడే విధంగా ఈ మహాభారతాన్ని వ్యాస మహర్షి అందించాడు అని ఈ మొత్తాన్ని కూడా అద్భుతమైనటువంటి పదాలతో వర్ణించాడు నన్నయ్య గారు. అంటే ఏ దృష్టితో చూచేటువంటి వాళ్ళకి ఆ దృష్టితో ఎన్నో రకాలైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఇందులో అందించడం జరిగింది. అందుకనే మహాభారతాన్ని ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం, మోక్షశాస్త్రం అన్నారు. అన్నీ ఏదో ఒక్కొక్క శాస్త్రాలే ఉంటాయి, కానీ మహాభారతం అట్టు కాదు. ఆ ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం, మోక్షశాస్త్రం. అంతేకాదు ధర్మతత్వజ్ఞులైనటువంటి వాళ్ళు దీన్ని ధర్మశాస్త్రం అని అనేటట్టుగా, ఆధ్యాత్మిక పిపాసులైనటువంటి వాళ్ళు దీన్ని వేదాంత శాస్త్రం అన్నట్టుగా, ఐతిహాసికులైనటువంటి వాళ్ళు అంటే కథలుగా బాగా వినాలనుకునేటువంటి వాళ్ళకి ఇది ఒక ఇతిహాస రూపంగా, పౌరాణికులైనటువంటి వాళ్ళు దీన్ని ఒక గొప్ప పురాణంగా, లాక్షణికులైనటువంటి వాళ్ళు దీన్ని సర్వలక్ష సంగ్రహంగా, ఆర్థికవేత్తలైనటువంటి వాళ్ళు దీన్ని అర్థశాస్త్రంగా, నీతి కోవిదులైనటువంటి వాళ్ళు దీన్ని నీతి శాస్త్రంగా, కవి పొంగవులైనటువంటి వాళ్ళు దీన్ని ఒక మహాకావ్యంగా, రాజనీతిజ్ఞులైనటువంటి వాళ్ళు దీన్ని రాజనీతి శాస్త్రంగా ప్రశంసించే విధంగా, ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో కనపడేటువంటి విధంగా, ఆ దృష్టితో అధ్యయనం చేయడానికి వీలుగా ఆ విషయాలన్నింటినీ కూడా అందించే విధంగా వేద విజ్ఞాన ఖని, ఖని అంటే గని, వేద విజ్ఞాన గని అనదగినటువంటి వేదవ్యాసుడు ఈ సర్వధర్మ స్వరూపమైనటువంటి మహాభారతాన్ని హిమాలయాల్లో తన యొక్క ఆశ్రమంలో కూర్చొని, కొండ గుహలో ఉన్నటువంటి ఆశ్రమంలో కూర్చొని దర్భాసనం మీద శుచి అయి ధ్యానమగ్నుడై జ్ఞాన దృష్టితోటి ఆది నుండి అంతవరకు మొత్తాన్ని కూడా సర్వాన్ని కూడా తను ప్రత్యక్షం చేసుకొని తన మనస్సులో దర్శించి ఈ లోకానికి అందించుకుంటుంది. మరి భారతాన్ని భారతం పంచమో వేద సర్వశ్రుతి సమూహోయం అన్నారు. భారతం పంచమో వేద సర్వశ్రుతి సమూహోయం. భారతం పంచమ వేదం ఎందుకంటే సర్వశ్రుతి సమూహం అంటే 4 వేదాల యొక్క సమూహమే ఇది. అంటే ఇందులో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా 4 వేదాల్లో చెప్పబడినటువంటి విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. అందుకని దీన్ని 5వ వేదం అన్నారు. ఒక్కొక్క వేదం కొన్ని విషయాలను చెప్తే మహాభారతం అన్ని వేదాల్లో ఉన్నటువంటి విషయాల్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మహాభారతాన్ని అన్ని వేదాల యొక్క సారముగా క్రోడీకరించి చెప్పడం జరిగింది అంటారు. అలా చెప్పాల్సినటువంటి అవసరం ఏమిటి? అన్ని వేదాల యొక్క, అన్ని ఉపనిషత్తుల యొక్క, అన్ని పురాణాల, అన్ని రకరకాలైనటువంటి గ్రంథాల ఈ ధర్మశాస్త్రంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, వేదాల్లో చెప్పబడినటువంటి అనేకమైనటువంటి విషయాలు మానవ జీవితాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకుంటూ జనన మరణ రూప సంసార బంధం నుంచి విడుదల పొంది జన్మ సార్థక్య హేతువైనటువంటి మోక్షాన్ని పొందడానికి తప్పకుండా అవసరం. వేదాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అవసరం. అయితే వేదాలు సామాన్యులకేమో అర్థం కావు, మానవుడికేమో అవి అవసరం, కానీ అవేమో అర్థం కావు. ఎందుకంటే వేద మంత్రాల్లో ఉన్నటువంటి భాష అతి ప్రాచీన భాష కాబట్టి అర్థం చేసుకోవడం సంస్కృత పండితులకు కూడా కష్టసాధ్యమైనటువంటి. పైగా దానికి కావాల్సినటువంటి తీరిక ఓపిక మనకు లేదు. ఒక గ్రంథాన్ని ఇచ్చి అయ్యా దీన్ని చూడండి అని అంటే తెలుగులో ఉన్న గ్రంథాన్ని అర్థమయ్యే భాషలో మాకు ఎక్కడ తిరుగుద్దండి అని. మరి మనకు అర్థం కానటువంటి భాషలో ఒక్క ముక్క కూడా మనం దాని యొక్క భావాన్ని తెలుసుకోలేనటువంటి భాషలో ఈ గ్రంథాలు ఉంటే వాటిని మనం ఎలా చదువుతాం, ఎలా అర్థం చేసుకుంటాం, ఎలా వాటిలో ఉన్నటువంటి విషయాలు మనం ఆచరణ చేస్తాం. కాబట్టి మనకు ఆ తీరిక కానీ ఓపిక కానీ పట్టుదల కానీ ఏమీ లేవు.
చేశాడంటే ఈ వేద విజ్ఞానాన్ని, ఈ వేద రహస్యాల్ని మహాభారతం అనేటువంటి ఇతిహాసం ద్వారా సామాన్య మానవులకి అందించడం జరిగింది. మనకి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన ఏం చేస్తా అంటే ఏదో ఒక మందు రాసిస్తాడు మనకి. పూర్వకాలంలో పల్లెటూళ్ళలో వైద్యులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ జబ్బు చేసినా సరే వాళ్ళు ఏదో ఒక మందు ఇస్తారు. ఆ మందు ఎట్లా ఉంటుందనంటే బాగా కటిక చేదుగా ఉంటుంది. నాలుగు మీద పెట్టుకుంటే నాలుగు పోసుకుపోయేటట్టుగా ఉంటుంది. కానీ జబ్బు తగ్గడానికి మాత్రం అది బాగా పనిచేస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే చింతపండులో ఆ మందుని చింతపండులో పెట్టుకొని కానీ, లేదా పంచదారలో అట్లా పొరలిచ్చి కానీ, ఆ పంచదారను అతికిచ్చి కానీ అప్పుడు నోట్లో వేసుకోమంటారు. ఈ కాలంలో ఆ ఇబ్బంది లేదు, ఎందుకంటే క్యాప్సూల్స్ వచ్చినాయి. ఎలాంటి చేదు మందైనా సరే ఆ క్యాప్సూల్లో పెట్టి కనుక ఇస్తే ఆ క్యాప్సూల్ నోట్లో వేసుకుంటాం. లోపలికి పోయిన తర్వాత క్యాప్సూల్ కరిగిపోద్ది, మందేమో మనకు అందుద్ది, పనిచేస్తుంది, జబ్బు కాస్త తగ్గిపోద్ది. మరి ఇప్పుడు ఈ మందు కూడా చేదు మంది. ఈ వేద విజ్ఞానం, ఈ వేదాలు అనేటువంటివి, వేద మంత్రాలు అనేటువంటివి ఇది ఎట్లాంటి చేదు మందులంటే మనకా మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికా విజ్ఞానం కావాలా? పోనీ అది చదువుతామంటే మనం మాత్రం చదవం. మరి ఎట్లా? అందుకని ఏం చేశాడంటే వ్యాస మహర్షి కూడా ఈ వేద విజ్ఞానం అనేటువంటి ఈ చేదు మందుని మన యొక్క జనన మరణపు సంసార చక్రం నుంచి మనం ఒడ్డున పడేసేటువంటి, మన యొక్క భవరోగాన్ని దాటించేటువంటి అద్భుతమైనటువంటి వేద విజ్ఞానం అనేటువంటి మందుని మహాభారతం అనేటువంటి క్యాప్సూల్లో పెట్టి మనకు అందించాడు. ఈ మహాభారతం అనేటువంటి క్యాప్సూల్ అని ఎందుకన్నామంటే ఇది మహాభారతం అని అంటే కథ బాగా వినబుద్ధి అవుద్ది. ఎలాంటి వాళ్ళకైనా వినబుద్ధి అవుద్ది. వింటే మహాభారతం వినాలి, తింటే గారెలే తినాలని మనకి పూర్వకాలం నుంచి ఒక మాట. మహాభారతాన్ని కనుక వింటా ఉంటే అబ్బే ఇది నాకు బాగలేదనేటువంటి వాళ్ళు మనుషులే కాదు. ఎందుకనంటే అలా ఉంటుంది మహాభారతం. ఏ విషయమైనా సరే మనకి వినటానికి విసుగు పుట్టచ్చు, కానీ మహాభారతాన్ని మాత్రం నువ్వు 2 గంటలు చెప్పినా 3 గంటలు చెప్పినా హాయిగా వినటానికి మాత్రం మనం రెడీ. అందుకని ఈ మహాభారతం అనేటువంటి క్యాప్సూల్లో పెట్టి ఈ వేద విజ్ఞానం మొత్తాన్ని కూడా మనకు అందించాడు. ఎప్పుడైతే మనం ఈ మహాభారతం అనేటువంటి క్యాప్సూల్ని కాస్త మనం మింగామో ఈ భారతం అనేటువంటిది కాస్త కరిగిపోద్ది, లోపల ఉన్నటువంటి వేద విజ్ఞానం మనకి పనిచేస్తుంది. మనకు ఉన్నటువంటి జబ్బు, ఈ భవరోగం అనేటువంటి జబ్బు అది కాస్త తగ్గిపోతుంది. అందుకని ఇక్కడ వ్యాసుడు ఏం చేశాడనంటే ఈ మహాభారతం అనేటువంటి క్యాప్సూల్లో మనకి దీన్ని పెట్టి అందించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మాత్రమే మనం ఆ జ్ఞానాన్ని స్వీకరించడానికి మనకి వీలవుతుందన్నమాట. మరి ఇటువంటి మహాభారతం ఎంతో ఇష్టంగా అందరూ వింటారు, చదువుతారు, మరి తెలుసుకుంటూ ఉంటారు. ఇతరులకు కూడా చెప్పాలనుకుంటారు. తమకు తెలిసినటువంటి విషయం వాళ్ళకి తెలియదేమో అనుకొని తెలియనటువంటి వాళ్ళకి మనం చెప్పాలి అనేటువంటి భావన కూడా వస్తూ ఉంటుంది. ఇలా వింటూ తెలుసుకుంటూ ఇతరులకి చెబుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కథలో ఉన్నటువంటి లోతుల్ని కూడా అప్పుడప్పుడు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే బుద్ధి ఉన్నటువంటి మానవులం కనుక అప్పుడప్పుడు ఆ లోతు విషయాలు కూడా మనం అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. ఆ విధంగా మనం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ధర్మాల్ని, వేద విజ్ఞానాన్ని మనం కనుక వంట పట్టించుకున్నట్లయితే మన యొక్క జీవితం ఉన్నతంగా ఉంటుంది. అంతేకాదు ఈ జనన మరణ సంసార బంధం అనేటువంటిది తెగిపోతుంది, శాశ్వతమైనటువంటి ఆనందం సిద్ధిస్తుంది. అందుకే 4 వేదాల సారాన్ని ఈ మహాభారతంలో నిక్షిప్తం చేయడం జరిగింది వ్యాస మహర్షి. దేవతలంతా కూడా ఒకసారి ఈ మహాభారతం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకుందామని అనుకున్నారంట. అందుకని ఏం చేశారంటే దేవతలంతా ఒక చోట సమావేశమై ఓ బ్రహ్మాండమైనటువంటి ఒక త్రాసు తెప్పించారు. పెద్ద త్రాసు ఒకటి తెప్పించారు. తెప్పించి ఒకవైపునేమో 4 వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతరమైనటువంటి ఇతిహాసాలు, ఇతరమైనటువంటి గ్రంథాలు, ఇతర శాస్త్రాలు అన్నీ కూడా ఒక పక్కన పెట్టారు. ఈ మహాభారతం ఒక్కదాన్ని ఒక వైపున పెట్టారు. ఇప్పుడు చూశారు ఆ ముళ్ళు మహాభారతం వైపుకి తిరిగింది. అంటే మహాభారతం ఏమో బరువుగా కిందకు వచ్చింది దగ్గర, ఇదేమో పైకి పోయింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అని అంటే మహాభారతం ఒక్కటే అన్ని శాస్త్రాల కన్నా, అన్ని గ్రంథాల కన్నా చాలా గొప్పది అని తేల్చేసింది. ఈ గ్రంథంలో శబ్దాధిక్యత ఉంది. శబ్దాధిక్యత అంటే 1,00,000 శ్లోకాల గ్రంథం.
అలాగే అర్థగౌరవం అంటే దీని యొక్క అర్థాలు కనుక తెలుసుకున్నట్లయితే ఎన్నో శాస్త్ర గ్రంథాలు తెలుసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇది మహాభారత గ్రంథం. మహాభారతం, భారం భారతం, మహాభారతం చాలా బరువైంది అంటే చాలా ఇందులో విశేషాలు ఉన్నటువంటిది అని చెప్పడం జరిగింది. ఎంతటి మహిమాన్వితమైనటువంటి గ్రంథాన్ని, అందులో వేదవ్యాసుల యొక్క హృదయాన్ని మనం గ్రహించి మన యొక్క జీవితాల్ని మనం ఉన్నతోన్నతంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ మహాభారతానికి సంబంధించి ఇంతగా మనం ఈ ప్రత్యేకతని, విశేషతని, ఈ భారతం యొక్క ప్రాశస్త్యాన్ని మనం చెప్పుకోవటం జరిగింది. ఇక ఈ మహాభారతం యొక్క గ్రంథ పరిమాణం ఏమిటి అని అంటే, ఇది ఇతిహాస గ్రంథాలన్నింటిలోకి కూడా చాలా పెద్దది. 1,00,000 శ్లోకాలు ఉన్నాయి దీంట్లో. 1000 ఉపాఖ్యానాలు ఉన్నాయి. ఉపాఖ్యానం అంటే ఉపకథలు, అంటే భారతానికి సంబంధించినవి కాకుండా వేరే వేరే కథలు 1000 ఉన్నాయి. 1000 కథలు, 1000 ఉపాఖ్యానాలు, మొత్తం 1,00,000 శ్లోకాలు, 100 పర్వాలు. సాధారణంగా మనకు 18 పర్వాలు అని చెప్పుకుంటాం, కానీ వ్యాసుడు దీన్ని 100 పర్వాలుగా విభాగం చేసి చెప్పాడు. 100 గుర్తుపెట్టుకోవడం కష్టమని వాటిని 18గా విభాగం చేయడం జరిగింది. తర్వాత ఈ 100 పౌష్యం, పౌలవం, ఆస్తికం, ఆది అంశావతరణం, సంభవపర్వం, చతుగ్రహదహనం, హైడింబం, బకవధ, చైత్రరథం, స్వయంవరం, వైవాహికం, విదురాగమనం, రాజ్యార్థలాభం, అర్జున వనవాసం, సుభద్రాహరణం, హారణహారిక, ఖాండవదహనం, సభాపర్వం, మంత్రపర్వం, జరాసంధవధ, దిగ్విజయం, రాజసూయం, అర్ఘ్యాభిహరణం, శిశుపాలవధ, ద్యూతం, అనుద్యూతం, ఆరణ్యం, కిమ్మీరవధ, ఇలా చెప్పుకుంటా పోతే 100 పర్వాలు మొత్తం. ఈ రకంగా వ్యాస మహర్షి 100 పర్వాలతో, 1,00,000 శ్లోకాలతో, 1000 ఉపాఖ్యానాలతో ఈ మహాభారతాన్ని అందించడం జరిగింది. అయితే ఇలా మొత్తం 100 పర్వాలు గుర్తించుకోవడం ఎవరికైనా సరే కష్టం కనుక దీన్ని ఏం చేశారంటే 18 పర్వాలుగా మనకి విభాగం చేశారు. శౌనకాది మహామునులకి సూత మహర్షి ఈ మహాభారతాన్ని వినిపిస్తూ ఈ 18 పర్వాలుగా విభాగం చేసినట్టుగా అక్కడ తెలియజేయడం జరిగింది. అదే ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, ఈ 5 కూడా 5 పర్వాలు కలిపి ఇది ఆది పంచకం అని అంటారు. ఆది పంచకం అంటే ప్రారంభం అన్నమాట. ఆ తర్వాత యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధం భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక. భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం. అది ఈ 5 పర్వాలు కూడా యుద్ధ పంచకం అని అంటారు. మొదటిది ఆది పంచకం, ఇది యుద్ధ పంచకం. తర్వాత స్త్రీ పర్వం ఉంది 11వది. ఆ ఒక్కదాన్ని వదిలిపెట్టి ఆ స్త్రీ పర్వం తర్వాత వచ్చేటువంటి శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ, ఈ 7 పర్వాలని శాంతి సప్తకం అని. కాబట్టి ఆది పంచకం, యుద్ధ పంచకం, స్త్రీ పర్వం, శాంతి సప్తకం, ఈ మొత్తం కలిపి 18 పర్వాలుగా విభాగం చేయడం జరిగింది. మరి ఈ మహాభారతం మొత్తం కూడా 1,00,000 శ్లోకాల గ్రంథం. ఈ బృహత్ గ్రంథంలో 1000 ఉపాఖ్యానాలు ఉన్నాయి. ఉపాఖ్యానాలు అంటే ఉపకథలు, అంటే వాళ్ళు వీళ్ళతోటి వీళ్ళు వాళ్ళతోటి చెప్పినటువంటి కథలు. అంటే ప్రధానమైనటువంటి కథ ఏమో పాండవులు కౌరవులకు సంబంధించినటువంటి కథ. మరి ఈ ప్రధాన కథలో అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడో జరిగిపోయినటువంటి కథల్ని ఆయా సందర్భాలను బట్టి మహర్షులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. సాధారణంగా ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి మనకి ఇలాంటి కథలు అని అంటే అరణ్య పర్వంలో ఎక్కువగా వస్తాయి, తర్వాత ఉద్యోగ పర్వంలో వస్తాయి, తర్వాత శాంతి అనుశాసనిక పర్వాల్లో బాగా వస్తాయి. మిగిలిన చోట్ల కూడా ఉన్నాయి, కానీ ఈ 4 పర్వాల్లో మాత్రం బాగా ఎక్కువగా ఉన్నాయి. మార్కండేయ మహర్షులు అరణ్య పర్వంలో అరణ్యాల్లోకి పోయినప్పుడు ధర్మరాజాదులు వాళ్ళకి అనేకమైనటువంటి కథలు వినిపిస్తారు. అలాగే ఉద్యోగ పర్వంలో రాయబార సమయంలో నారదాది మహర్షులంతా కూడా రాయబారాన్ని చూడటం కోసం వచ్చారు. శ్రీకృష్ణుడు యొక్క రాయబారం ఎలా చేస్తాడో చూద్దాం. వాళ్ళందరూ కూడా దుర్యోధనుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే, అహంకారంతో మాట్లాడుతుంటే ఆ దుర్యోధనుడికి బుద్ధి చెప్పడం కోసమని వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడో ఇలా గర్వంతో నాశనమైపోయినటువంటి వాళ్ళ కథలన్నీ కూడా వినిపించడం జరిగింది.
అది దుర్యోధనుడికి హితోపదేశం చేస్తుంది. అలాగే శాంతి అనుశాసనిక పర్వాల్లో భీష్ముడు అపశయం మీద ఉండి ధర్మరాజాదులకి అనేకమైనటువంటి కథలు వినిపించడం జరిగింది. అట్లాగే విదురుడు అనేక సందర్భాల్లో ధృతరాష్ట్రుడికి అనేకమైనటువంటి కథలు వినిపించడం జరుగుతూ ఉంది. ఈ ప్రకారంగా అనేకమైనటువంటి పర్వాల్లో మహర్షులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు, విదుర సంజయులు ధృతరాష్ట్రుడికి హితబోధ చేస్తూ అనేకమైనటువంటి ఉపాఖ్యానాలు వినిపించారు. ఈ మొత్తం ఉపాఖ్యానాలు 1000 ఉపాఖ్యానాలు అయితే ఈ 1000 ఉపాఖ్యానాలు 76,000 శ్లోకాలుగా ఉన్నాయి. ఈ 1000 ఉపాఖ్యానాలు 76,000 శ్లోకాలు. మొత్తం గ్రంథం 1,00,000. 1,76,000 పోతే మిగిలిన 24,000 శ్లోకాలతోటి కురుపాండవుల కథ ఉంది. అంటే పాండవులు కౌరవులు కొట్టుకొని చచ్చినటువంటి కథ 24,000 శ్లోకాలే. ఇక్కడే ఒక విశేషం కూడా ఉంది. రామాయణం మొత్తం 24,000 శ్లోకాల గ్రంథం. రామాయణం కూడా ఇతిహాసమే, వాల్మీకి రచించాడు. అది 24,000 శ్లోకాల గ్రంథం. అదేవిధంగా మహాభారతం కూడా ఒట్టి కథ 24,000 శ్లోకాలే. 76,000 శ్లోకాల ఈ ఉపాఖ్యానాలతోటి అది 1,00,000 శ్లోకాల గ్రంథం అయిందన్నమాట. ఇక ఈ 1,00,000 శ్లోకాల గ్రంథంలో 8,800 శ్లోకాలు కఠినమైనటువంటి పదాలతో, గ్రంథులతో కూట శ్లోకాలుగా ఉన్నాయి. ఈ పదాలన్నీ కూడా కొంచెం కొత్తగా ఉంటాయి. గ్రంథులు, కూట శ్లోకాలు అని అంటే చాలా కష్టం అర్థం చేసుకోవటం, అంత తేలిగ్గా సాధ్యమయ్యేటువంటిది కాదు. ఎంతటి పండితులైనా సరే ఈ శ్లోకాలను అర్థం చేసుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఈ శ్లోకాల్లో కొన్నిటిని బయటకు చూస్తే ఒక అర్థం వస్తుంది, లోపల ఆంతరంగికంగా ఒక అర్థం వస్తుంది. కొన్ని శ్లోకాల్లో ఉన్నటువంటి పదాలని అక్కడక్కడ విడగొట్టి యువత లక్షణం అవతల కలపాలి, అవతల లక్షణం యువతలు కలపాలి, అక్కడ కలుపుతూ ఉంటేనే అర్థమవుతుంది. అందువల్ల ఈ 8,800 శ్లోకాలని కూడా ఎంతో ఆలోచించి, ముందు వెనకలు పరిశీలించి, చక్కగా విశ్లేషణ చేసి, ఆయా సందర్భాలను కూడా దృష్టిలో పెట్టుకొని చూస్తే తప్ప ఆ శ్లోకాల యొక్క భావం మనకంత తేలిగ్గా అర్థమయ్యేటువంటిది కాదు. ఇలా గూఢార్థాలతోటి, కఠినమైనటువంటి పదజాలంతో, గ్రంథులతోటి ఉన్నటువంటి ఈ కూట శ్లోకాలు మొత్తం కూడా 8,800 ఉన్నాయని వ్యాస భగవానుడే ప్రతిజ్ఞాపూర్వకంగా మహాభారతంలో చెప్పడం జరిగింది. 8 శ్లోక సహస్రాణి 8 శ్లోక శతాని చ అహం వేత్తి సంజయో అహం వేత్తి శుకం వేత్తి సంజయో వేత్తి వానవా అని అన్నారు ఆయన. అంటే 8 శ్లోక సహస్రాన్ని 8 శ్లోక శతాని చ, ఈ 8,800 శ్లోకాలు కూడా అహం వేత్తి, నాకు తెలుసు. అంటే వ్యాసుడు అంటున్నాడు, నాకు తెలుసు, చెప్పింది ఆయనే కాబట్టి ఆయనకి తెలుసు. శుకం వేత్తి, శుకుడికి తెలుసు. ఎందుకంటే శుకుడు మహానుభావుడు, పరమ జ్ఞానమూర్తి, వైరాగ్యమూర్తి, అందువల్ల ఆయనకి తెలుసు. కానీ సంజయో వేత్తి వా నవా, సంజయుడికి మాత్రం తెలుసో తెలియదు అన్న. అంటే ఆనాడు మహాభారత కథలో ఒక పాత్రగా ఉన్నటువంటి సంజయుడికి కూడా ఈ 8,800 శ్లోకాల్లో కొన్ని ఆయనకి తెలుసో తెలియదో అని అంటున్నాడు. మరి అలాంటివి మనం అర్థం చేసుకోవడానికి ఎంత కష్టమో దాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం. అందుకే నైమిషారణ్యంలో శౌనకాది మహామునులకి మహాభారత ఇతిహాసాన్ని వినిపిస్తున్నటువంటి సూత మహర్షి ఈ సందర్భంలో ఇలా అంటున్నాడు, తశ్లోక కూటమధ్యాపి గరితం సుహృదం మునేహే భేతుం న శక్యతేర్ధస్య గూఢత్వాత్ ప్రసృతస్య చ అని. అంటే ఓ మునిపొంగవలారా, ఈ కూట శ్లోకాలు, ఈ 8,800 కూట శ్లోకాలు అత్యంత రహస్యమై, గంభీరమై, అర్థాలు కలిగినటువంటి శ్లోకాలుగా ఉన్నాయి. కాబట్టి ఈనాటికి కూడా వాటి యొక్క రహస్యాలు ఛేదించడం కష్టంగానే ఉంది అని సూతుడు శౌనకాది మహామునులకి అప్పుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకని అంటే వాటి యొక్క అర్థాలు గూఢమైనటువంటివి, శబ్దాలు యోగవృత్తితో కూడినటువంటి రచనా వైచిత్ర్యంతో ఉన్నటువంటివి. అంటే యోగశక్తితో కూర్చొని వాటిని చెప్పాడు. అయితే ఇంత కఠినమైనటువంటి పదాలతోటి, గూఢమైనటువంటి అర్థాలతోటి, గ్రంథులతోటి ఎవరికి సులభంగా అర్థం కానటువంటి ఈ శ్లోకాలని వ్యాసుడు ఎందుకు రాసినట్టు? అసలు వ్యాసుని యొక్క ఉద్దేశం ఏంటి? అర్థం కానిటువంటి వేదాంగ రహస్యాలన్నీ కూడా మామూలు ప్రజలకి అర్థమయ్యేటట్టుగా చెప్పటం కోసం అని చెప్పి ఈ మహాభారతాన్ని అందిస్తున్నాడు.
ఆయన ఉద్దేశం అది. మరి అలాంటి ఉద్దేశం ఉన్నటువంటి వాడు ఎవరికీ అర్థం కానట్టుగా ఎందుకు 8800 శ్లోకాలు అయినప్పటికీ కూడా వాటిని ఇలా రచించడం జరిగింది అనేటువంటి విషయం మనం కనుక తెలుసుకోవాలి అని అంటే మనం రేపటి దాకా ఆగాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మనం రేపు తెలుసుకుంటాం.